తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెస్ మానిటరింగ్ ప్రొటెక్షన్ టీం యాక్షన్లోకి దిగింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరంపల్లిలో 18 ఎకరాల చెరువులో బుల్డోజర్లు దిగాయి. కబ్జాకు గురైన 5 ఎకరాలలో అక్రమ కట్టడాలను కూల్చుతున్నారు అధికారులు. అధికారులను అడ్డుకున్న బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ను హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని కేశంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు శివరంపల్లి కబ్జాల పరిధిలో పోలీస్ వ్యాన్లు తిరుగుతున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఉదయం నుండి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు సెక్యూరిటీ టైట్ చేస్తున్నారు. కట్టిన భవనాలు ఎంత పెద్దవైనా కూల్చేస్తున్నారు. బుల్డోజర్లు జేసీపీలతో నేలమట్టం చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అక్రమ కట్టడాల చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు 18 ఎకరాలతో కూడినటువంటి ఈ చెరువుని పూర్తి స్థాయిలో FTL పరిధిలోకి వచ్చినప్పటికీ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అంటూ కూడా ఆదేశాలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే తన పదవిని అడ్డు పెట్టుకొని ఆ చెరువు సమీపంలో ఉన్నటువంటి మొత్తం 5 ఎకరాల భూమిని కబ్జా చేసి అక్కడ వేరే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యక్తులతో చేతులు కలిపి ఇంట్లో నిర్మాణాలను చేశారు. ఇదంతా కూడా ఇల్లీగల్ గా జరిగింది అనేది కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. ఇప్పుడు తాజాగా మున్సిపల్ రెవెన్యూ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకుని ఆ అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నటువంటి టైంలో ఉదయం బౌదర్పుర ఎమ్మెల్యే మొబిన్ ఒక్కసారిగా అక్కడికి వచ్చి అధికారులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసు యంత్రాంగం వివిధ డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని ఇది FTL పరిధిలోకి వచ్చేటువంటి ల్యాండ్, ఇక్కడ నిర్మాణాలు చేపట్టకూడదంటూ కూడా గతంలో అడ్డుకున్నప్పటికీ ఎంఐఎం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ తో ఈ నిర్మాణాలు జరిగాయి అన్నట్టుగా కూడా అధికారులు ఆ విషయాన్ని ఎమ్మెల్యేకి చెప్తున్నప్పటికీ అతను వినకపోవడంతో అతన్ని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా అత్తాపూర్, తర్వాత రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్, ఇప్పుడు తీరా కేశంపేట పోలీస్ స్టేషన్ కి అతను తరలించినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ 18 ఎకరాల చెరువులో 5 ఎకరాలు కబ్జాకు గురైనట్టు కూడా 5 ఎకరాల అక్రమ కట్టడాలు కూల్చివేస్తూ ఉండగా బౌదర్పుర ఎమ్మెల్యే ముబిన్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడము, పోలీసులు అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఉదయం నుంచి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం పాలన హైదరాబాద్ లో కొనసాగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం ఎంతో బలంగా వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ అక్కడ ఓల్డ్ సిటీ ప్రాంగణంలో ఉన్నటువంటి అక్రమ కూల్చివేతలు చేయడము చరిత్రలో మొట్టమొదటిసారి. హైదరాబాద్ 40 ఏళ్ల పాటు ఎంఐఎం పాలించినటువంటి ప్రాంతంలో ఏ ఒక్క అధికారి ఇప్పటి వరకు కూడా అక్కడ బిల్డింగ్స్ కూల్చివేసినటువంటి సందర్భాలు లేవు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పాత బస్తీ పైన దృష్టి పెట్టి అక్కడ ఇల్లీగల్ గా ఏవైతే సాగుతా ఉన్నాయో అవన్నీ కూడా తొలగించాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు వచ్చినటువంటి వెంటనే రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాల ప్రకారంగానే GHMC అధికారులు, SMDA అధికారులు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్, స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల యంత్రాంగం అంతా కూడా అక్కడికి కలిసి 5 ఎకరాలలో అక్రమంగా ఈ భూమిని అంతా కూడా కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని విల్లాల కింద అపార్ట్మెంట్ కిందకి మార్చి డబ్బులు దండుకొని FTL ల్యాండ్ అంతా కూడా కబ్జా చేశారు అన్నట్టుగా కూడా అధికార యంత్రాంగం అంతా అక్కడికి చేరుకొని ఉదయం నుంచి కూడా ఈ కట్టడాలు కొనసాగుతా ఉన్నాయి. దాదాపు వందలాది మందిగా ఈ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటా ఉన్నారు. ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా సాగింది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ముఖ్యంగా పాత బస్తీలో ఇకపై ఇలాంటి అక్రమాలు, ఇల్లీగల్ కట్టడాలు, ఇల్లీగల్ చర్యలు ఏవి కూడా కొనసాగించకూడదు అంటూ కూడా ఆదేశాల ప్రకారంగానే అధికార యంత్రాంగం అక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో అవన్నీ కూడా నిలమట్టం చేస్తా ఉన్నారు. భవనాలు, వేల మంది నివాసితులందరినీ కూడా అక్కడి నుంచి తరలించి ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా, ఎవరిపై ఎవరు దాడి చేసుకోకుండా, అధికార యంత్రాంగంపై కూడా తిరిగి రాళ్ల దాడి చేయకుండా, అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయకుండా వారందరినీ కూడా చెదరగొట్టి సేఫ్ జోన్ కి వాళ్ళందరినీ తరలించి అనంతరం ఈ వందలాదిగా బిల్డింగ్స్ అని కూడా కూల్చివేస్తా ఉన్నారు. ఏ క్షణంలో ఎంఐఎం నాయకులు వచ్చి అధికారుల పైన దాడులు చేస్తారా అంటూ కూడా భయానక సిచ్యువేషన్ లో ఈ కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ కూల్చివేతలు అన్ని కూడా కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే 2-3 రోజుల పాటు ఈ 5 ఎకరాల్లో అక్రమంగా నిర్మించినటువంటి ఈ కట్టడాలన్నింటినీ కూడా కూల్చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మొత్తం 5 ఎకరాలలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా భూస్థాపితం చేసేసి అక్కడ ప్లేన్ గ్రౌండ్ గా చేసేటువంటి ఆలోచనలో అధికార యంత్రాంగం కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఎంఐఎం నాయకులు కొంత డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ భారీ మొత్తంలో ఇటు హైదరాబాద్, అటు సైబరాబాద్ కి చెందినటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా వేలాది మందిగా పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులకు సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఎవరిపైన దాడి జరగకుండా ప్రొటెక్షన్ కల్పిస్తూ ఈ అక్రమ కట్టడాల చర్యలు అయితే ఉదయం నుంచి కూడా తొలగింపులు కొనసాగుతున్నాయి. వైశాలి.
అయితే పాత బస్తీలో కూల్చివేతలను ఎలా చూడొచ్చు అంటే ఎంఐఎం కోటలో కాంగ్రెస్ దూరిందా, దీన్ని పొలిటికల్ గా ఎలా చూడొచ్చు? ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ నేతృత్వంలోనే, కాంగ్రెస్ డైరెక్షన్ లోనే ఈ అక్రమ కట్టడాల తొలగింపులు కొనసాగుతా ఉన్నాయి అంటూ కూడా ఎంఐఎం ఉదయం నుంచి కూడా తమ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ లో కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వీరు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కాదు. చెరువులోకి ప్రాపర్ గా రావాల్సినటువంటి వాటర్ ని అంతా కూడా వీళ్ళు నాలా పైన బిల్డింగ్స్ ఏర్పాటు చేయడము, చెరువునంతా కూడా కబ్జా చేయడము. ఇప్పటికే చెరువులు అన్ని కూడా ఎక్కడ కనిపించకుండా పూర్తి స్థాయిలో కబ్జాకు గురవుతా ఉన్నాయి. వాటన్నిటిపైన దృష్టి పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదట పాత బస్తీ నుంచి మొదలు పెట్టుకొని సిటీ అవుట్స్కట్ వరకు కూడా ఎక్కడెక్కడ ఈ చెరువులని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని బిల్డింగ్స్ ఏర్పాటు చేయడము, నాలాల మీద అపార్ట్మెంట్లను లేపడము, అనుమతి లేనటువంటి కట్టడాలని భవనాలను ఏర్పాటు చేయడం, వీటన్నిటిపైన దృష్టి పెట్టి వాటన్నిటిని తొలగించి ప్రాపర్ గా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిసారి ఎంఐఎం ఇలాకాలోకి ఇంతమంది అధికారులు రావడము, ఇంతమంది పోలీస్ యంత్రాంగం రావడము, ఎంఐఎం నాయకులు ఉన్నారని తెలిసినాక కూడా స్థానిక ఎమ్మెల్యే అక్కడ పవర్ఫుల్ అని తెలిసినప్పటికీ వారి ఏరియాలోకి వెళ్లి వారి భవనాలు కూల్చేయాలంటే మాత్రం ఈరోజు అధికారులు పెద్ద సాహసమే చేసిరనుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారులు ఏమాత్రం వెనకడుగేయకుండా ఏ స్థాయికైనా వాళ్ళు ధైర్యంగా ముందుకు నిలబడి ఈ కట్టడాలను కూల్చివేస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ 5 ఎకరాలలో సుమారు కోట్లాదికి పైగా వ్యాపారం జరిగింది. ఈ 5 ఎకరాలను ఎమ్మెల్యే నేతృత్వంలోనే కబ్జాకు గురైంది. ఆ చెరువునంతా కూడా కబ్జా చేసి దానిపైన ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లని కట్టి వ్యాపారం చేశారు అనేది కూడా అధికారులు క్లియర్ రిపోర్ట్ ప్రభుత్వానికి కూడా సమర్పించడం జరిగింది. రేవంత్ రెడ్డి ఏదైతే గతంలో బుల్డోజర్లను దింపి మొత్తం భూములని పరిరక్షిస్తామంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో దాన్ని నిలబెట్టుకోవడం కోసమే పాత బస్తీ నుంచి బుల్డోజర్లను దింపి దాని ద్వారా తన మాటను నిజం చేసుకుంటా ఉన్నాడు అనేది కూడా ఒకటొకటిగా ఇవన్నీ వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇది ప్లాన్ ప్రకారంగా సీఎం లేనటువంటి టైం చూస్తే ఇవన్నీ కూల్చివేతలు జరిగితే అడ్డుకునేటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి ప్లానింగ్ ప్రకారంగానే అధికారులు పాత బస్తీలో ఉన్నటువంటి ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. వైశాలి, అంటే హైడ్రా పనితీరు మొదలైంది అనుకోవచ్చా, అంటే ఇక ముందు కూడా కంటిన్యూ అవుతుందా? హైడ్రా ఏర్పాటు చేసేటప్పుడే హైడ్రా పనితీరు ఏ విధంగా ఉంటుంది, దీంట్లో ఎవరెవరు ముమేకం అయి ఉంటారు, ఎన్ని డిపార్ట్మెంట్ దీంతో కలిసి పనిచేస్తారు, అది సైంటిఫిక్ గా కానీ టెక్నికల్ గా కానీ డాక్యుమెంట్స్ పరంగా కానీ అక్కడ సర్వేలు కానీ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మూకుమ్మడిగా ఈ హైడ్రా టీమ్ కమిటీ పనిచేస్తూ ఉంటుంది. ఈ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ని బట్టే భవిష్యత్తులో తొలగింపులు కానీ ఈ కట్టడాలు కూల్చివేయడాలు కానీ అనుమతులు కానీ నిర్మాణాలు కానీ అన్ని కూడా ఈ హైడ్రా ఇచ్చేటువంటి కమిటీని బట్టి ఇక ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. హైడ్రా ఏర్పాటైన తర్వాత వారు చేపడుతున్నటువంటి అతిపెద్ద చర్యల్లో పాత బస్తీలో జరిగేటువంటి బహదూరా ఈ చెరువు కట్ట ప్రాంతంగానే హైడ్రా మొట్టమొదటి వర్కౌట్ స్టార్ట్ చేసింది. ఇక్కడ వీళ్ళు సక్సెస్ అయినైతే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆక్రమణకు గురి చేసినటువంటి చెరువులను కానీ ల్యాండ్స్ కానీ ప్రైవేట్ కమర్షియల్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా పరిరక్షించేటువంటి ప్రయత్నం ఈ పూర్తి స్థాయిలో హైడ్రాక్ అప్పగిస్తే మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద మార్పుని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. జిహెచ్ఎంసీ ఇంతకు ముందు హెచ్ఎండిఏ పరిధిలో జరిగేటువంటి కూల్చివేతలు ఇప్పుడు హైడ్రా చేతికి వచ్చిన తర్వాత ఈ పనితీరు బాగుంది. ఈ రకంగానే ఈ కమిటీ కొనసాగాలి, ఈ టీం కొనసాగాలని కూడా అనేక వైపుల నుంచి కూడా విమర్శలు హర్షణీయ వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రభుత్వాల పైన. ఈ హైడ్రా లిస్ట్ లో ఇంకా ఎన్ని చోట్ల ఈ తొలగింపు చర్యలు ఉంటాయి, పాత బస్సులోనే ఇప్పటి వరకు వేలాది మందిగా వీరు భూములు కబ్జా అయ్యాయి, కోట్ల రూపాయలకు చెందినటువంటి వాల్యూ చెందినటువంటి భూములని కబ్జా చేశారంటూ కూడా ఆ రిపోర్ట్ అంతా కూడా హైడ్రా సేకరించి ఆ రిపోర్ట్ ప్రకారంగానే మొదటి రోజు స్టార్ట్ అయ్యి ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ కూల్చివేతలు కొనసాగిస్తారనే దానిపై మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.